కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. కన్యా రాశి అనేసరికి మనకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు వస్తారనమాట. అయితే ఇక్కడ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3, ఈ విధంగా ఉంది. అయితే గోచారరీత్యా గ్రహస్థానాలు బట్టి చాలా బాగుంది వీళ్ళకి, ఏమి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు తీసుకున్నా, వ్యాపారస్తులు తీసుకున్నా, వ్యవసాయదారులు తీసుకున్నా, అందరికీ కూడా ఆదాయం పరంగా చాలా బాగుంది. అందుచేత మంచి పేరు సంపాదించుకుంటారు, రుణాలు తీర్చుకోగలుగుతారు, నూతనమైన పనులు ప్రారంభించగలుగుతారు, వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. చక్కగా వ్యవసాయదారులు కూడా పాపలన్నీ తీర్చుకొని చక్కగా ఏదైనా కొనగలుగుతారు, ఫలపరచుకోగలుగుతారు. ఇల్లు కూడా కట్టుకోగలుగుతారు. నూతనంగా ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే వివాహాలు కూడా ఈ రాశి వాళ్ళకి అతి సులభంగా ఈ సంవత్సరం అయ్యేదానికి అవకాశం బాగుంది. మంచి పిల్లలు దొరుకుతారు ఈ సమయంలో. ఎందుకంటే మంచి సమయంలో మంచి సంబంధాలు మనకి అందుబాటులో ఉంటాయి. అనుకున్నటువంటి దానికంటే బాగా వీళ్ళు మంచి స్థితిని సాధించగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండేవారు సఖ్యత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. తర్వాత అదేవిధంగా పిల్లల వల్ల వీళ్ళకి సుఖం ఉంటుంది. అలాగే చక్కగా ఏంటంటే విద్యా వినోదాలు కూడా వృద్ధి అవుతాయి. చక్కగా విహారయాత్రలు చేస్తారు, తీర్థయాత్రలని సందర్శిస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా చేస్తారు, ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా సత్కార్యాలు ఖర్చు కూడా బాగా పెట్టగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంది, మంచి సమయం అని చెప్పచ్చు. వీళ్ళు విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఈ రాశి వాళ్ళు బాగా ప్రయత్నం చేసుకోవచ్చు. విద్యార్థులు కూడా మంచి అధికమైన మార్కులతో ఉత్తీర్ణతను సాధించేదానికి అవకాశం ఉంది. వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. వీళ్ళకి
అంచేత కాస్త ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి రాశుల్లో కన్యారాశి వాళ్ళకి మంగళకరంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంచేత వీళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే కాకపోతే ఏంటో కాస్తంత తార, ధూమవతి, చంద్రమస్త ఈ 3 మహామంత్రాలు చక్కగా జపం చేసుకోవడం ద్వారా మరి ఊరట ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత అదేవిధంగా ఇంకేమన్నా విజయాలు సాధించే విషయంలో కూడా ఘన విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ ముగ్గురిని మనం ఉపాసించడం ద్వారా మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే ఈ దర్శనం చేసుకోవటం, జపం చేసుకోవచ్చు అమ్మా. కాకపోతే ఏంటంటే సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత ఎందుకు మొదట్లో శ్రీరామ వసంత నవరాత్రుల లోపు వచ్చేసి సాధన చేసుకోవడం ద్వారా, లేదంటే కనీస పక్షం ఈ యొక్క చైత్ర మాసంలో వచ్చేస్తే ఒక కనీసం 11 నెలలన్నా సుఖంగా ఉంటారుగా. ప్రారంభంలో చేసుకోవడం మంచిది. ఈ కుదిరిన వాళ్ళు నిదానంగా వచ్చి చేసుకోవడం. ఇప్పుడు మార్చి 19 కాబట్టి ఏప్రిల్ 19 లోపు ఎప్పుడైనా చక్కగా వచ్చి చేసుకోవచ్చు. చేసుకుంటే బాగుంటుంది అంత. అంచేత ఏంటంటే సాధన ఇప్పుడు ప్రధానం ఏంటంటే ఇక్కడ కర్మలు ఎలా క్షయం పొందుతాయి అని చెప్పేసానంటే జపం చేయడం ద్వారా కర్మక్షయం అవుతుందని చెప్పి శాస్త్రం చెబుతాం. అంచేత మనం ఎంత ఎక్కువ జపం చేస్తే అన్ని కర్మలు క్షయం అయిపోతాయి. వాస్తవానికి ఈ రోజుల్లో ఆసక్తి చూపిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. క్షేత్రాలు వెళుతున్నారు, పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, నోములు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, గో సంరక్షణ చేస్తున్నారు. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ బాగున్నది ఇంకా బాగుండాలి. ఇక్కడ ఏమంటే ఈ రకమైనటువంటి ఈ వరవడిలో ఏం చేస్తున్నారంటే డైవర్ట్ చేసేస్తున్నారు. అంచేత ఫలితం రావాలి. ఇప్పుడంతా కూడా మనకు భక్తుల కంటే దాతల కంటే ఆర్తులు ఎక్కువ. కష్టం వచ్చేటో భగవంతుని ఆశ్రయించడం అనేది ఉంటుంది. అయితే కష్టాల నుండి రక్షించగలిగేటువంటి ఏకైక క్షేత్రం పురాణ ప్రసిద్ధిగా వచ్చినటువంటి ముక్కామల క్షేత్రమే. ఇందులో సంశయం లేదు. వచ్చిన వాళ్ళు మాకు ఫలితం రాలేదు అన్నవాడు ఎవరు లేరు. అటువంటి పవిత్ర స్థలంలో జపం చేసుకుంటే ఎంతటి పుణ్యమో అందరికీ తెలుసు. చాలా విశేషాలు. ప్రేక్షకులు కూడా అదే విన్నపం. ఇప్పటి వరకు దర్శించలేని వాళ్ళు, దర్శించలేదు అనుకున్న వాళ్ళు, విన్నామండి అనేవాళ్ళు చక్కగా ఈ చైత్ర మాసంలో వెళ్ళిరండి. సంవత్సరం ప్రారంభంలోనే వెళితే మిగతా 11 మాసాలు చాలా సంతోషంగా సునాయాసంగా గడిచిపోతాయి అమ్మవారి దయ వల్ల. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.